15వ తారీఖు రోజు మీర్పేట చెరువుల ఈ కుక్కర్ల మటన్ అంటే తర్వాత సమయం మాకేంది పొద్దుగాల 16వ తారీఖు ఉదయం ఏం చెప్పారు, ఇట్లా అమ్మాయి డెడ్ బాడీ ఉంది చెరువులో అన్నట్టు చెప్పారు. మీర్పేట నుంచి కాల్ వచ్చింది. మా లేక్ పోలీస్ వచ్చింది, మా లేక్ పోలీస్ స్టేషన్ వచ్చి మాకు వచ్చింది. అయితే నేను అప్పుడు వేరే చెరువుకు డెడ్ బాడీ పోతున్నా. వేరే డెడ్ బాడీ పోతుంటే నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయినా, చెరువుకు దగ్గర ఉన్నా. మీర్పేట చెరువుకి మా పిల్లలు పంపిద్దామంటే కొద్ది వెనక ముందాయి మా వాళ్ళు ఎవరు పోలేకపోయారు. అక్కడ మామూలుగా డెడ్ బాడీ కదా, వేరే వాళ్ళు ఉంటున్నారు కదా, వెళ్ళి తీస్తారేమన్నట్టు మేము లైట్ తీసుకున్నాం. తర్వాత తెలిసింది ఒక 2-3 రోజుల తర్వాత న్యూస్ మొత్తం వేరే ఏంటంటే మటన్ 72 ముక్కలు కుక్కర్ ఉడకబెట్టిండు, అల్లా ఉడకబెట్టిండు. నాకు కుక్కర్ వికర్ అనగానే కొంచెం నేను గతంలో కొన్ని వేరే డెడ్ బాడీలు తీసింది. అవి ఏంటంటే 25 కేజీల సంపి మూట కట్టినాడు. 25 కేజీల అట్లా గుర్తుకొచ్చి ఇదేంరా బాబు, ఏం మనిషా పశువా? మళ్ళా ఆర్మీ అన్నారు. ఆర్మీ అంటే ఎంత పెద్ద సైనికుడు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేతోడు. ఒక ప్రాణం ఎట్లా తీస్తాడు? అల్లామకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. అంటే నా అంచనా కరెక్ట్ ఉంటే ఎందుకంటే నాలో కొంచెం నా మైండ్ వేరే, సిక్స్త్ సెన్స్ ఉంటది, ఆలోచన విధానం వేరే ఉంటది. తను చేసిన పాపం తనకు పక్క తప్పది. ఎందుకంటే భూమిని తప్పించుకున్న దేవుని పైన తప్పించుకోలేరు ఎవరు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటివి కీటకమైన నిర్ణయాలని జల్దీ సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఆపోజిట్ ఇంకా వేరే తప్పులు జరగొద్దని. అయితే నేను అంత లైట్ తీసుకుంటే మళ్ళా నిన్న రీసెంట్ గా అంటే దగ్గర 25 రోజులు డిస్టెన్స్ అయిపోయింది. 25 డేస్ రీసెర్చ్ నడుస్తుంది. వాళ్ళకి నడుస్తుంది, నాకు తెలియదు, పోలేదు. టీవీలలో చూస్తున్నాం, అంతవరకు తెలుసు. అయితే మా 20 రోజులు అయింది, వాళ్ళతో పని అవ్వట్లేదు. అంటే మీరు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని మీరు చేయలేరు. వాళ్ళు ఏమో నా అంచనా ఏం చెప్పిన అంటే మాంసము ముక్కలు కోసి ఉడకబెట్టినంటే ఏడనైనా పోస్తే మాంసం పైనకి వస్తుంది. ప్రాణానికి ప్రాణం ఉంటేనే లోపల ఉంటది. గంగమ్మ తల్లి ఉంచుకోదు. నేను ఎన్నో సవాళ్ళు తీస్తున్నా కదా, ఉంచుకోదు. మామూలుగా చేయి స్కిన్ ఊడిపోయి పడిపోయినా కూడా పైన తేలుతుంది. కాకుల కథలు లేపేస్తుంది దాన్ని ఆటోమేటిక్ గా. రోడ్డు పైన ఒక కప్ప టైర్ కింద పడి చచ్చిపోయినా, ఎలకలో గిలకలో చచ్చిపోతేనే కాకుల రూపంలో ఎత్తుకుపోతాయి. అలాంటిది ఒక అమ్మాయిని కుక్కర్ లో పెట్టి ఉడకబెట్టినంటే ఇది ఏంది? నాకు నేను కట్టమేదమ్మతోటి కూర్చొని బాగా ఆలోచిస్తే ఒకవేళ మళ్ళీ మీరుపేట నుంచి నాకు కాల్ వస్తే ఖచ్చితంగా నేను డెడ్ బాడీ నేను తీసిస్తా అనుకుంటారు. కన్ఫర్మ్. నేను అక్కడైనా అదే మాటని, ఇక్కడైనా అదే మాటని. ఎందుకంటే చావుల మధ్యన బేరాలు. ఎందుకంటే కనీసం ఆమె ఆత్మ శాంతించాలి, ఆ పిల్లలకు న్యాయం జరగాలి, చంపిండు అనే ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మాంసము పారే నీళ్ళలో పోసిండు, వెళ్ళిపోయింది. మరి ఎముకలు అయితే ఆగుతాయి కదా, కొట్టుకపోవు కదా. ఏడ పోసిండు చెప్పండి, నేను తీసిస్తా చెప్పారు. నన్ను మీరుపేట సార్ నాగరాజు సిఐ సారు ఫోన్ చేసి, శివ ఇట్లా జరిగింది బాబు, చాలా వరకు రేపు మనం మేజిస్ట్రేట్ ముందర పెట్టాలి. మనకు లాంగ్వేజ్ రాదు కదా, జడ్జి ముందర మనం ప్రొడ్యూస్ చేయాలి. ఎట్లా శివ అంటే, సార్ నేను వస్తా అని చెప్పిన. ఎంతసేపట్లో వస్తావు? 1 గంట, 1 అర్ధగంట. గంట అర్ధగంట మేము ముందర పెడతారన్న మాట ఇచ్చింది. గంట అర్ధగంట. ఎందుకంటే ఏ ట్రాఫిక్ జామ్ లో పోలే ఇబ్బంది అనుకున్నా. అంతకుముందే వెళ్ళిపోయినా. పోయి సార్ని అడిగిన, సార్ ఆయన ఎల్లన్న సార్ అని కానిస్టేబుల్ హోంగార్డ్ ఉన్నాడు, సివిల్లా కలిసిండు, లొకేషన్ పెట్టిండు, పోయినా. ఆల్మోస్ట్ నేను అంతకుముందు గతంలో చెరువు అంటే ఆ చెరువు నాకు అనుబంధం వేరే ఉంది. నేను చాంతాలు డెడ్ బాల్ తీసినాడు, అనుమానం తెలుసు నాకు. అంటే మనకు గతంలో కూడా చెరువు నిండిపోయి ఆ ప్రాంతం సగం ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ చూస్తేనేమో మునిగినాయి. ఈ నీళ్లు వదిలితే కింద ఉన్న ఇండ్లు మునిగిపోతాయి, ఇవి తేలుతాయి, ఇవి మునుగుతాయి. అంటే ఏం చేయాలి? దాని రకంగా వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు పిలిపించారు అడిగి, సార్ ఏదో ఒకటి చేయాలి శివ గారు అంటే మేము పోయినాం అడిగి. అట్లా మాకు దాంట్లో డెడ్ బాడీ 3-4 తీసాను నేను ఆడ. అట్లా పోతే శివునికి ఆజ్ఞ లేదే సీమైన కుట్టదు. నిందితుడిని ఒకసారి చూపించండి సార్ అని అడిగిన. యాక్చువల్లీ ఈ విషయం నేను చెప్పకూడదు, చెప్పండి. ఎందుకంటే చేసిన పాపం అతను, దాన్ని తెలిపాలంటే నేను వచ్చిన. మనకు న్యాయం కావాలి, అన్యాయం వద్దు. ఆ చిన్న పిల్లలకు న్యాయం జరగాలి, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఈ లోకంలో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక భయము, భక్తి,
నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకూడదు అంటే దీనికి శివన ఖచ్చితంగా రావాలని ఆయన పిలిచిండు. నేను అడిగిపోయినా. ఆయన ఎవరు కాదు, సిఐ సార్ పిలవడం తోటి వెళ్ళినా. అలాగే మా లేకపోయినా కిరణ్ సార్ ఫోన్ చేసి శివ ఇట్లా సార్ ఫోన్ చేసి ఫోన్ అయినా అంటే సరే సార్ వెళ్తున్నా అని చెప్పేసి పోయి ఒకసారి పిలవండి సార్ అన్న. రాకూడదు బయటకైనా, లా ఒప్పుకోదు. నిందితుడిని ఎంత ఉన్నా పర్మిషన్ లేదో బయటకు పోకూడదు. మరి ఆయన పర్మిషన్ తీయాలంటే నాకు తెలియదు. ఇక్కడ చూస్తే అది లేదు, మరి అది లేదంటే మరి ఇది కాదు, ఖచ్చితంగా కావాలి. ఒకసారి ఒక అవకాశం ఏంటి సార్ నాకు కూడా అంటే, సార్ నాగరాజ్ సారు ఏమన్నా కానీ శివ నీకోసం మేమున్నాం, వాళ్ళకు న్యాయం జరగాలి అంటారు కల్లా ఆ న్యాయం కోసం వాళ్ళు తెగించిర్రు. నేను కూడా తెగించిన. వచ్చిండు, బాబు తప్పు చేసినవు, ఇంకో తప్పు మీద తప్పు చేయకు, ఇక తప్పు ఒప్పుకో, శిక్ష ఉంటుంది. తప్పు ఒప్పుకోలేనుకో ఇంకా వేరే ఉంటుంది. అది మన తోటి అనకూడదు. అయితే అన్న గిడనే పోసినా అని చెప్పిండు. ఏమిట్లో పోసినావు, ఏమిట్లో తెచ్చినావు, బకెటలో తెచ్చిన 10 కేజీల బకెటలు అని చెప్తుండు. ఎట్లా చేసినావు? ఆమె ఎముకలు మొత్తం ఉడకబెట్టిన, మాంసం అంతా ఒలిచ, అది అంటారు కదా కోడి స్కిన్ బోన్లెస్ కూడా చేసిండు. స్కిన్ మొత్తం తీసి ముక్కలు చేసుకుని ఉడకబెట్టిండు, డ్రైనేజ్ లో పోసిండు, నీళ్లు పోసిండు, కొట్టుకుపోయింది. అది ఎక్కడ నాన్ స్టాప్ వాటర్ వెళ్ళిపోతుంది. అది కాదు కదా, సెప్టింగ్ ట్యాంక్ అయితేనేమో అందులో ఉంటది, ఇది సెప్టింగ్ ట్యాంక్ కాదు కదా. అలా అది క్వశ్చన్ వేరే. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో 5th ఫ్లోర్ లో లేడు కదా, ఆ సింకులలో ఆగనికి ఆధారం ఫుల్ బందోబస్తు లేదు. ఇక ఈడు పోసిన ఎముకలు ఎక్కడ పోవు కదా, భూమిలో ఉంటాయి, భూమమ్మ దాచుకోదు కదా, ఎముకలు ఉంటాయి, మాంసం పోతుంది. తమ్ముడు నిజం చెప్పు, నేను ఇక్కడ గంటలు తేవాలంటే నాతో కాదు. నేను ఎక్కడ పోయినా అర్ధ గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు, స్పాట్ కరెక్ట్గా ఉంటే 5 నిమిషాలు 5 సెకండ్లే. దిస్ ఈజ్ ట్యాంక్ బండ్ శివ అంటాల కల్లా ఇది సీరియస్. వాళ్ళు ఇక వాళ్ళ ప్రయత్నంలతో తీసుకొచ్చారు, చూపించింది. ఈయన అన్న మళ్ళీ చెప్తున్నా, నువ్వు పోతున్నావు, మళ్ళీ రానియరు, ఇక నీకు అవకాశం లేదు. ఒక్కసారి నువ్వు వచ్చినావు బాబు, ఖచ్చితంగా చెప్పు. వచ్చిండు, స్పాట్ మళ్ళీ 2 తప్పినా నీళ్ళు తీసుకో, ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి, ఆ నీళ్ళల్లో బరువు ఉండదు, ఈ నీళ్ళలో ఎముకలు వాటర్ ఉంది, పోసి చూపి. ఎంత స్పీడ్ వచ్చినావు నువ్వు, అది కూడా చూపెట్టాలి. నేను నమ్మాలి కదా. నువ్వు వాళ్ళని నమ్మించినావు, నువ్వు నన్ను నమ్మలేవు. దేవులాడుతుంది నేను, మీరు కాదు కదా. నాకు నిజం కావాలి, కొట్టు అంటే ఇదే అన్నా, ఇంకా ఇదే అన్నా అంటే ఇంకా అంత అవకాశం లేదు, అంత టైం లేదు. ఇక చెప్పాలి వేసినావు. ఇంకా కొంచెం అక్కడ చిన్న సిసి పొడుగు వల్ల అది షాడో లైట్ పోల్తో కంఫర్ట్ లేదు, అక్కడికే స్టాప్ అయింది. నాంచన కూడా బాగా 20 to 30 ఫీట్ల మధ్యలోనే ఇది జరిగింది. 20 నుంచి 30 లోపు మధ్యలో జరిగింది. అంతమించి ఏం పోదు కదా, బకెట్ తోటి పోసిన ఒక 5 ఫీట్లు 10 ఫీట్లు దూరం పోతాయి. అంతమించి ఏమైనా కదా, పైనుంచి పోయలే కదా, ఒక 10 ఫీట్ల హైట్ నుంచి కుమ్మరిచ్చిండు. చూస్తే వాళ్ళకి వేరే ప్లేస్ చూపించిండు, నాకు కరెక్ట్ చెప్పిండు. పోలీసులకు వేరే చూపెట్టిండు. నిజం చెప్పలే, వాళ్ళకి చూపించింది 3 ప్లేసులు చూపించింది వాళ్ళకి, ఇక్కడ అసలు చూపించలేదు. నేను అడిగిన దానికి ఇదే అన్నా అని చెప్పిండు. ఆయన చెప్పిన దానికి నేనే ఇంకో 10 అడుగులు దూరంగానే తేవాలన్నా. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకోటి. 10 అడుగులు తేవలాగానే మొత్తం బురద మొత్తం లేపి ఈ గంపల మొత్తం తీస్తే ఒక తల్లి మాంసం ఎముకలు, కోడిని కూడా మనం నమ్మలాలంటే ఎంతో కష్టమే. ఆయనకి ఎట్లా పదును వచ్చిందన్న ఆ తల్లి ఎంత విలువిలలాడింటది. అన్నం పెట్టిన చేతులను నరికిండు, ముద్దు పెట్టిన మూతిని నరికిండు, కౌకిలించుకున్న మొత్తం ఒళ్ళు నరికిండు. నీకు సేవ చేసిన మనిషిని మొత్తం పాటలు వెనుక నువ్వు మానవుడు కాదాడు. వింటుంటేనే ఉంది. అది ఒక బాత్రూమ్ లో మొత్తం నరికి కిచెన్ లో కూర్చొని ఆ పబ్లిక్ లో నీకు ఏట మాంసమా, కోడి మాంసమా? నువ్వు ఒక జింకని నరికితేనే నీకు పెద్ద శిక్షలు ఉన్నాయి. నువ్వు ఒక మనిషిని నరికినవరా నేను, కందమ్మలు చిన్న కందమ్మలు ఆ తల్లిలేని బిచ్చగాలని చేసి నువ్వు అన్ని ఏడుస్తే ఏమవుతుంది అన్న. అని మనకు ఒక మనిషిని అది చేయడం అయితే చాలా దారుణం. అది
వద్దన్నా నేనైతే చల్ల చెమటలు పడుతున్నాయి వెళ్తానా ఆ విషయం ఏంటో చల్ల చెమటలు వస్తున్నాయి. కాదన్న ఒక మనిషిని అంత ముక్కలు ముక్కలుగా చేయడము మొత్తం ఇంతిందన్నా రోడ్లు వేసి అది పచ్చివైతే దంగం అని చెప్పేసి కాల్చి పొయ్యి మీద కాల్చి ఉడకబెట్టినదంతా మాంసం ఎముకల్ని కాల్చి రోడ్లు వేసి దంచి గింత కింద పీసులు చేసి బకెట్లు వేసుకొని నువ్వు ఇట్లా చల్లితే అది మొత్తం ఇట్లా లోపల ఇట్లా బుడద మొత్తం ఎత్తుకొస్తుంటే ఇట్లా దొరుకుతాం ముక్కలు ముక్కలు చేసి గంపలు కడిగి బంగారం షాప్ ముందర బంగారం ఎట్లా లొడుతారో అట్లా లొడిపి జల్లెడ పట్టి సార్లో చూపిస్తే ఆ నిందితుడు చెప్పిండు ఇవే సార్ అని. ఎంత బాధపడ్డదామె, ఎంత నరకయాతన అనుభవించింది. తండ్రి మనిషి జన్మ ఉండాలి కానీ ఇంత అధ్వానమే జన్మ ఉండకూడదు. మేము ఎక్కడెక్కడనో వేరే వేరే దేశాలల్లో నరకుతారు చూసినాము, కొడతారు చూసినాము, పొడిసిరు చూసినాము, బిరిసితో గుచ్చుకునే చూసినాము, గొంతులు కొట్టిన చూసినాం కానీ యాక్సిడెంట్ అయ్యి పీసులు అయినా చూసినాం కానీ రైల్వేలో చూసినాం ముక్కలు వేరినాం. మేము రైల్వే ట్రాక్ లో ముక్కలు ఏడుతాం, మేము ముక్కలు 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 ఏరుకొచ్చినాము. ఇట్లా దంచి నుసి నుసి చేయడం ఏందన్న ఒక మనిషిని కనీసం ఒక ఇంచు కూడా లేవన్న ముక్కలు చిన్న ఇంత మినిమం అంగళాలు అంగళాలు అంటారు కదా మీటర్లు అంగళాలు అంత ఉన్నాయి. అది తలకాయ బొచ్చలు అడిగినా నేను ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నారో బాబు నువ్వు బకెట్ వేసుకుని అంటే మా ఇంట్లో కోడిగుడ్ల బొచ్చడు కదా అంటే డస్ట్బిన్ బొచ్చాది యాక్చువల్లీ బకెట్ డస్ట్బిన్ మా బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్ లో చెత్త ఏమేమి ఉంది నాకు అది నాకు తెలియాలి కదా. నువ్వు చల్లినప్పుడు ఏమేమి ఉన్నాయి దాంట్లో ఒక బనీన్ ఉంది, ఇంకా ఏముంది మాలు కురుకురే విరుకురే చెత్త చెదారం ఉంది, తర్వాత కోడిగుడ్ల బొచ్చలు ఉన్నాయి అన్నాడు. ఆడపై దేవులాడితే నాకు అవే ఆధారం దొరికినాయి. ఫస్ట్ కోడిగుడ్ల బొచ్చలు మైండ్ లో ఉంది. బురదలో కోడిగుడ్ల బొచ్చలు ఎక్కడ వస్తాయి? చెరువులో బురద, ఆ బురదలో కోడిగుడ్ల బొచ్చలు రావడం కష్టం కదా. మొత్తం జలలో పడితే చలో సరే అట్లనైనా సరే ఒప్పుకుందాం. ఎంత వనం చూసినా కూడా ఎవరైనా చెత్త కుండీలో గుమ్మరిస్తే మన కోడి ఎముకలు ఇంత పొడుగుంటాయి. ఈ పీసుకి 2 వస్తాయి, ఒకటి దొడ్డుది ఒకటి సన్నది. మాంసం మటన్ అనుకో ఈ ఎన్ను పూసకే బొక్కలు వస్తాయి, లేదంటే బడ్డంక బొక్కలు వస్తాయి, మిగిలిన నల్లి బొక్కలు వస్తాయి. ఇంత కీలకంగా ఇది అంటే నేను డెడ్ బాడీలు తీసినప్పుడు పగిలిపోయినవి ఇట్లా ఊడిపోయి పడిపోతాయి అట్లా చూస్తాను చిప్పలు చిప్పలు. ఆ సైజు అంటే సైజు ఎంత ఉంటుంది గుర్తుపడతాను. ఆ మాంసంకి మధ్యలో మనకి ఓ లేయర్లు అక్కడిది కూర వస్తుంది బయటికి. అది ఉడకబెట్టకుండా కాగబెట్టింది కదా, కాల్చినప్పుడు ఆయిల్ అనేది మొత్తం వాటర్ పడగానే తెల్లగా కొవ్వు రూపంలో వచ్చినాయి. ఇక ఆల్రెడీ దాన్ని ఏమంటారు డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది కదా, అది కన్ఫర్మ్ ఆమె కాదన్నా. అసలు చెప్తుంటేనే ఇట్లా జల్లు 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 అంటుంది మనకు. మీరు చెప్తుంటే నీకు ఇట్లుంది, నాకు తీస్తుంటే పానం దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక ఆత్మ అన్నా నా పిల్లలకు నేను దూరం అయిపోయినా, అన్నా నువ్వు నా తండ్రిలో అంటావు, నేను ఇక్కడ ఉన్నా మాంసం ముక్కల రూపంలో ఉన్నా అన్నా. నేను సినిమాలలో చూసా కానీ ఇది రియల్ ఆత్మ చెప్పిందా? ఆత్మ ఘోష. అక్కడ ఒక పతంగ ఉంది ఆ నీళ్ళల్లో, అది కొమ్మ ఊగుతుంది. ఇట్లా మేము ఇదంతా తోలన్నాం, ఏం లేదు చూసినాం. ఇగో నాకు తెగింది, ఇగో ఆ ఎముకనే గుచ్చుకుంది, నాకు అమ్మాయి ఎముక గుచ్చుకుంది. ఇప్పటిదా 4 రోజులు అవుతుంది అమ్మాయి ఎముక గుచ్చుకొని రక్తం గలగల కారుతుంటే ఇంకొకసారి ట్రై చేస్తే మొత్తం దొరికినాయి. ఆత్మ కూడా అన్న ఒక ఆవేదన వ్యక్తపరచు, ఒక ఈగ ముఖ్యమైనట్టునే అది ఇట్లా అనేది. అవును, అది కావాలని రాలే, అది మన మీద ప్రేమను అభిమానము ఇది ఉంది. నేను అక్కడ కూడా అక్కడ చెరువుకు సంబంధించిన మనుషులు ఉన్నారు నాతో పాటు. సర్చింగ్ చేసేటప్పుడు చేపలలో కిషోర్ రమేష్ అనే అబ్బాయి ఉన్నాడు. బెస్ట్ వాళ్ళు అనమాట, చేపలు బెస్ట్ వాళ్ళు. వాళ్ళు 6 సార్లు దిగినామన్నా మాకేం దొరకలేదు, నువ్వు వచ్చి ఒక సెకండ్ కూడా కాలేదు ఇట్లా కనిపెట్టినవి ఏందన్నా అంటే, నాది కాదు అంది ఆ గంగమ్మ తల్లి లీల. ఆ తల్లి ఆత్మకు న్యాయం ఉంది, నిజంగానే దొరికింది. 25 రోజులు అయిపోయింది, 26 రోజులు నేను వచ్చి తీయడం అంటే మామూలు మాట కాదు కదా. అంటే అంతకుముందు ఈ బాడీ కురుమాయ అని పేరు గురుమూర్తి కథ ఇది. ఇది కపాలం ఇవంతా ఎట్లా దాని కూడా నూరిండా మొత్తము ఈ ఎముకలు ఈ ఏళ్ళు ఇవి దొరికినాయి నాకు.
అందులో ఇవి దొరికినా నేను కన్ఫర్మ్ అయిపోయినా. బా. ఎందుకంటే మేము చనిపోయిన ఎముకలు ఏరుతా భూమిలోకి వెళ్ళి అవును తీసినప్పుడు ఇవి కప్లింగ్లు ఉంటాయి కదా ఇట్లా అవును లింకులు ఉంటాయి. ఈ లింకులలో ఈ లింకు 2 దొరికినాయి, దాంట్లో 2 లింకులు దొరికినాయి. అన్నా చెప్తుంటేనే నా ఒళ్ళంతా జిలకరిస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. మీరు అది ఎట్లా చూశారు, ఎట్లా దిగారన్న మొత్తం వాడికి ఎందుకంత అట్లా ధైర్యం, అది మొత్తం బాడీని నుజ్జు నుజ్జు చేయడం అంటే? అది మనిషి కాదన్నాడు, రాక్షసుడు. అయ్యో అప్పుడు దిశ కేసులో ఎంత న్యాయం జరిగిందో, మన సింగరేణి కాలనీలో 8 సంవత్సరాల పాపకు జరిగిన రాజు అనే మూర్ఖునికి ఎంత న్యాయం జరిగిందో ఈ అమ్మాయికి కూడా అదే న్యాయం జరగాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరూ మీరు ఖచ్చితంగా ఆ పాపకి న్యాయం జరగాలి, ఆ 2 పిల్లలకి అన్యాయం జరగకూడదు. ఈ సినిమా టాకీస్లో పుష్ప సినిమాకి ఒక తల్లి చచ్చిపోతే ఎంత రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో అదే కష్టము ఈ నిందిని కూడా తనని మీ ఆధీనంలో చూసుకొని మీరు న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు చెప్తుంటే నా కళ్ళ ముందు తిరుగుతుందా కథ మీరు చెప్తుంటే? అది అన్నా నిజం ఎక్కడ దాగదన్నా, లేట్ అయినా ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక చిన్న ఎవరికైనా దెబ్బ తాకితేనే అయ్యో అంటాము, అలాంటిది సంత కట్టుకున్న పెళ్ళాన్ని నూరిండన్నా, రోల్లో నూరిండు. యాక్చువల్లీ సారోళ్ళకి మొక్కాలి, ఎందుకంటే మీరుపేట సిఐ సార్కి చేతులెత్తి మొక్కుతున్నా. అక్కడ మీరే ఆ ధైర్యం చేసి ఆ నిందితుడిని ఒక 5 నిమిషాలు మా కోసం పంపించకపోతే ఆ తల్లి నేను కూడా తేలేకపోతుండే. ఎందుకంటే మీకు అబద్ధం చెప్పిండు, నాకు నిజం చెప్పిండు. అవును, అప్పటికన్నా నిజం చెప్పిండు ఆ దరిద్రుడు. ఆకర్షణలలో నేను అడిగిన 2 పాయింట్లే అన్నా, తప్పు సహజమే, ఎంత చేయాలో అంత చేయాలి, అత్తగా మించి చేయొద్దు. చేసిన తప్పుని నువ్వు కప్పుపుచ్చాలంటే కాని పని. కనీసం ఆ చిన్నారిలో ముఖం చూస్తావో నీకు నువ్వు చూసుకుంటావో నాకే తెలియదు. నా పేరు ట్యాంక్ బండ్ శివ, నీ కోసమే నేను వచ్చిన, నువ్వు చేసిన పాపాన్ని కడుక్కోరా బాబు అని. ఇట్లనే అంటే నాకు నా భాష జర అర్థం కాని భాష అంటే, అన్నా నేను నిన్నే వదినా, మరి నన్ను నమ్మినప్పుడు నువ్వు పారిపోతావు మేమందరం ఆగమైపోతాం, మళ్ళీ నీతో పాటు మేము దొంగలమవుతాం అంటే, లేదులే అన్న అని చెప్పేసి వచ్చి ఇట్లనే చల్లిన అన్న అంటే, ఆ చల్లిన దానికన్నా ఆ తల్లి ఆడ అప్పంచి మాకు చెప్పినవాడిని ఆల్రెడీ ఆడ వచ్చిన వాళ్ళందరూ, సార్ మీరు ఇప్పటికి 25 రోజులు తిరుగుతారు కదా, మీకు ఇక్కడ ఏమి గుర్తుపట్టట్లేదు అని అడిగిన నేను అప్పటికే. అడితే లేదు శివ అంటే అన్ని ముళ్ళకంపలు, అంటే ఎక్కడైతే మనకు ఆ పాట ఉందో ఆడ తలకాయ వంపుకొని చూడాలి లోపలికి ఆ ముళ్ళ చెట్లకి వెళ్ళి. ఎందుకంటే స్పాట్ కాంటే నేను ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు. అది ఆ స్పాట్ లో ఎవరు పోలేరు, కుక్కలు అయితే ఇంకా కుక్కలకు ఉండే స్థలంలో మనుషులు వెళ్ళాలి. ఏడెళ్తారు ఆ స్పాట్ కన్నా వంగిపోతారు, ఆ కరెక్ట్ గానే ఉన్నాయి. ఫైనల్ గా ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే కొన్ని ఎముకలు బయటనే ఉన్నాయి, మళ్ళాడ కనిపిస్తున్నాయి, కనబడుతుంది. చెట్టు మొత్తం కలర్ మారిపోయింది, ఆ ఉడుకుడుకు నీళ్ళు వచ్చి పచ్చని చెట్టు, వేడి నీళ్ళు పడ్డాయి, ఏమైతే కాలి సమురు ఇది ఉంటుంది మొత్తం ఆయిల్ అంతా మన బాడీలో అంత ఫ్యాట్ అంతా కడిగేసి ఆయిల్ దాంట్లో ఉంది. అటు పోసినప్పుడు ఆ చెట్టు మీద అట్లనే మచ్చబడ్డాయి, వీళ్ళు చూసుకోవట్లేదు, అక్కడక్కడ తిరుగుతారు కానీ అది చూస్తాను. బాడీ తీసిన తర్వాత నేను పైనకి వచ్చి చూస్తే అక్కడ క్లారిటీ ఇట్లా కనబడుతుంది, ఎముకలు పోసినది స్థలం. వాళ్ళకి అక్కడ చూపించిండు, ఇక్కడ చూపించిండు, మనకైతే నాకు కూడా ఏంటంటే ఓ 10 ఫీట్లు డిస్టెన్స్ మళ్ళీ అది నాకు కూడా. ఇది చేసి ఆన్ ద స్పాట్ సార్ దొరికింది మీరు తీసుకెళ్ళొద్దంటే, సరే శివ సైలెంట్ మొత్తం మూట కట్టేసి అంతా ఏరుకో. ఎంత ఇల్లు అయితే ఇలా పెద్ద మనిషి ముక్కలు అన్ని దహన సంస్కారాల కోసమేనా? తల్లి ఆశీస్సులు ఆ పిల్లల కోసం కొన చూపు ముక్కల రూపమే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి జరగాల, కుటుంబం ఈ తప్పులు ఇంకొకరు చేయాలంటే దానికి ఒక భయం భక్తి ఉండాలని, ఆడపిల్ల అంటే ఆట బొమ్మ కాదు, కనుకున్న తల్లి అని తెలవాలి మన మానవులకి. తల్లిని పూజించాలి కానీ ఇలా అన్యాయం చేయడం చాలా కష్టమన్నా. కానీ మీ లైఫ్ లో ఇలాంటిది ఎప్పుడు చూడలే కదా, ఇంత చండాలంగా? నేను చూసినట్టు కొన్ని వేరేనా, అంటే అన్ఫార్చునేట్ గా జరగడు వేరే, ఇది ఇంత అధ్వానం కావాలని నా లైఫ్ లో ఫస్ట్ అయినా మానవ జన్మ మళ్ళీ నాకు రాకూడదు, ఇలాంటివి ఉంటే రాకూడదు. పందులకు ఒక చరిత్ర ఉంది, కుక్కలకు ఒక చరిత్ర ఉంది, మేకలకు ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. కానీ ఇది ఏమి హిస్టరీ నాకే తెలియదు. ఆడు ఉన్నది అగోరా మొత్తం కోసుకుంటాడు, అంటే అగోరా అంటే అగోరా. పనికిరాని వల్ల మీద పెట్టే గొప్పతనం కాదు, ఇలా పనికొచ్చే దానికోసం కష్టపడండి, వీళ్ళకి న్యాయం చేయండి, ఆ పిల్లల కోసం. ఎవరైనా సరే అప్పుడు తెలిసి తెలియక కొన్ని మీడియాలు పోయి 72 ముక్కలు 22 ముక్కలు 42 ముక్కలు కాదు, ఇన్ని ముక్కలైనవి అవి.
లెక్క పెట్టడానికి టైం దొరకదు. అటు చెప్పిన మాట 72 ముక్కలు అనేది రాసుకోరు అని చెప్పింది రాసుకోరు. జనతో రాసిన మాటలు, ఇదొక ముక్క ఇదొక ముక్క ఇట్ల ముక్కలు ఇట్లా కాదు, మొత్తం స్కిన్ ఇట్లా ఊడిసిన్నాడు. వాని చేయి కూడా మెత్తగా ఉంది. వాడు ఆర్మీ అసలు ఎవరు చేసారు అసలు అసలు ఎట్లా చేసి ఇట్లా చేయబట్టుకుంటే మెత్తగా ఉంది. అదేంటో మళ్ళీ ఆర్మీ అంటున్నాను. కానీ ఆర్మీ అంటే అతనికి రక్షించే దేశభక్తుడు ఉండాలి. ఒకవేళ వీడే ఆర్మీలో ఉంటే మన దేశాన్ని అమ్ముకుంటాడు. అదే ఒక తల్లిని చంపినోడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళని చంపిండు కదా. ఇక తన కుటుంబంలో సగ భాగస్వామిని పోనీ వాడు తెచ్చినా ఆమె తెచ్చినా దానికి అర్థం ఉంది. తనని చంపినా నేను కూడా తెచ్చినా అని. నువ్వు తెచ్చాగా దంచి కాలిసి నూరి బాత్రూంలో మొత్తం దానికి గట్ట 2 ట్యాంకులు పోసినట్టు నీళ్ళు, 2 ట్యాంకర్లు పోవాలని మొత్తం నీట్ క్లీన్ అయిపోవాలి. నేను ఈ గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను ఇదే మాట. అంటే నేను పోకముందే నా అంచనా, నా మైండ్ తోటి నేను చెప్పినది ఖచ్చితంగా నేను అనుకున్నట్టు జరిగింటే ఇదే జరగాలి, లేకపోతే లేదు. ఛాలెంజ్ చేసిన నేను నన్ను తీసుకోపోతే మీకు విత్ ఒక అర్ధగంట ఇదే టైం, ఇది ఒక అర్ధగంట అటు ఇటు నాకు స్పాట్ చెప్తే నేను తీసిస్తా అని చెప్పి మాట ఇచ్చిన. అదే ప్రకారంగా నాకు మాట వచ్చింది, తీసిన చేతికి అప్పచెప్పిన. ఈ రోజు రేపో అతనికి శిక్ష లోపల ఉన్నాడు కదా ఎప్పుడైనా, అంటే వెళ్ళిపోయి లోపల తీసుకెళ్ళారు. నేనున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? ఎవరు లేరు. వాళ్ళ ఇంకా ఎంత బాధ ఉంటుందో. వాళ్ళు ఇంకోటి నేను తెలియదు, వాళ్ళు ఇంకా వాళ్ళ ఒలవల అవును ఏమి తెలియదు, మనమేంత ఆలోచిస్తున్నాము. ఆ తల్లిదండ్రులు ముక్కలు నరికమంటే ఎవరు ఒప్పుకుంటారు అన్న? ఇదేమన్నా బయట దేశమా? ఇట్లా నరికిండ్రు రాళ్ళ తేసి కొట్టిరు అని చెప్పని ఎంత కిరాతకుడైనా ఆలోచిస్తాడబ్బా. అయినా అది చెప్పుకుంటే మనకు సరిపోదు. తండ్రి ఆ తల్లి పానం మీద ఎంత విలువన్నదో కానీ ఆ ముక్కకు ఊపిరి కొట్టుకుని ఉంటుంది ఆమె. ఎందుకంటే మనలో కూడా కొన్ని అవయవాలకు ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలు తెగినప్పుడల్లా ఎంత మామూలు మటన్ ముక్కకి చికెన్ అంటే కూడా అవును ఎగురుతుంటాయి కొన్ని. అవును ఆ తల్లి బాగా వద్దునైనా వద్దు తండ్రి అసలు. సరే ఇది ఒక పెట్టేదా? ఎన్నో శవాలు తీసినాను సార్, ఎన్నో శవాలు తీసినా కానీ ఇట్లా ఇంతమైన ఆ ముక్కలు ఎడుతుంటే నేనే నమ్మలేకపోతున్నా ఏంది ఇట్లా వస్తున్నాయని. ఇట్లా ఎత్తినప్పుడల్లా గంపలో పోసుకోవాలి, జల్లెడ పట్టాలి, చూపించాలి. ఆయన చెప్పిన దానికే జల్లెడ పట్టాల్సి వచ్చింది. మామూలు ఎముకలు అంటేనే తేలాడుతుంది నా కాలుకు. మీకు గమనించు కదా. కానీ మీ ధైర్యానికి మొక్కాలే. ఫస్ట్ ఆ కిరాత కూడా అంత ఘనం ఎలా చేసిండో గానీ ఆలోచించాల్సిన విషయం ఇది. కానీ మీరు ఇవాళ ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అవన్నీ దొరికిన వాళ్ళకు దహన సంస్కారాల కోసం చాలా సార్. ఇది ఇంత నేను మంచి శవాలను చేసినాను సార్. నా తోడబుట్టిన నా తమ్ముళ్ళను ఓడుకున్నా, ఆపదలో కష్టాలలో వచ్చి దుంకిన వాళ్ళని కాపాడినా. వాళ్ళు కూడా చెల్లెకెళ్ళి జారిపోతే నేను మామూలు అయ్యో నా చెల్లెగలు ఒక మనిషి చనిపోయినా కానీ విలవిలలాడే నా హృదయము అక్కడ తీస్తుంటే ఒక మనిషి శవము ఎముకలు జల్లెడబట్టిన ఉసుక జల్లెడబట్టినట్టు పట్టి ఒక్కొక్కటి తీసేస్తుంటే నేను ఇంతలా ఉండే శరీరానికి ముక్కలు వేయడం ఏందన్నా. అసలు ట్యాంక్ బండ్ శివ అంటే ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న నేను ఈ గురుమూర్తి చేసిన సావుకి ఈ చేతులతోటి ఏరాలతో వచ్చిన సమయం వచ్చింది. మేము ఊహించుకోవాలి. అసలు మా మైండ్ ఏంటంటే శివం. నా మైండ్ ఒకటే సెన్స్. నేను ఎక్కడ పోయినా కూడా ఆ రోజు మేము తినలే, ఒక్కపోతే ఉన్నాం మేము. అంటే సార్ అడిగిన మాట ఏంటంటే రేపు కోర్టులో మనం అప్పచెప్పాలి బాబు ఏదైనా అంటే ఒక పర్సనల్ గా ఒక మనిషితో ఒక ప్రేమతోటి చెప్పిన మాటలకి నేను సార్ వస్తున్నాను సార్ ఖచ్చితంగా. అంటే నేను ఒకరోజు ముందే తమిళనాడు వెళ్ళిన. తమిళనాడు వెళ్ళి స్టాలిన్ సీఎం వారితోటి మన ఆయన అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి పెద్ద మీటింగ్ చేస్తే వాళ్ళ చేతులతో నేను ఒక అవార్డు ఒక రివార్డు తీసుకొని వచ్చిన. దిగంగానే నిద్ర మబ్బు ఉంది, పండుకొని గల శివ ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పిన మాటల్లో న్యాయం ఉంది. ఒక ఆత్మ ఘోష, నువ్వు ఖచ్చితంగా రాబాబు రేపు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం జడ్జి గారి ముందర దీన్ని పెట్టాలంటే. అప్పుడు కూడా నేను గతంలో ఒక డెడ్ బాడీ తీసిన. నేను ఇది చెదరగట్టు ఒక అమ్మాయిది సేమ్ ఇదే కేసు. అంటే ఇట్లా ముక్కలు కాదు, ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి ఫేస్బుక్ పరిచయం అనమాట. అమ్మాయి ఫేస్బుక్ పరిచయం అయితే లవ్ చేసి అటు ఉండేది నల్గొండ. అమ్మాయి చెదరాట్లు ఉంటుంది. ప్రేమ అన్నప్పుడు మామూలు సహజమే, ఎవరైనా వస్తూ పోతారు. కానీ ఈ ప్రేమ అనేది కామ రూపంలో వెళ్ళిపోయి పెళ్లి రూపానికి వస్తారు కల్లా
అది శత్రువులు అయిపోయారు ఇక. అదే. ప్రేమించేటప్పుడు చూసిన అంటే ప్రేమ అనే కలిగినప్పుడు ఉన్న ఆశ, తను డబ్బులు ఇచ్చినప్పుడున్న అభిమానము, తనతో సంసారం చేస్తున్న ఆనందము, అవి పక్కన పెట్టి పెళ్లి అనగానే ఆ కరుడు కట్టిన సైతాన్లాగా మారిపోయి ఆమెను కొట్టి ఒక 25 కేజీల్లో ఒక అమ్మాయిని, ఆడపిల్లని, 25 కేజీలు సార్ ఎంత కింద ఉంటుంది బ్యాగు. ఆ బ్యాగులో ఒక మనిషి, నా ఫోటో నా సెల్లులో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అది తీసి చూస్తే అది మాకు దొరకలే. మొత్తము చిన్న తల్లి గర్భంలో ఒక శిశువు ఎలా తయారైతే మనకు తెలియదు, చూడము ఆ మాదిరిగా. ఎందుకంటే స్కానర్లలో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కానీ సంచిలో కట్టిన పిండాన్ని నేను చూసిన. అంత అధ్వానం, అంతే. ఇంత అది గుర్తుకొచ్చి నాకు తక్కువని, ఏందబ్బా అరే ఆ రోజు జరిగింది కూడా సేమ్ కస్టడీలోనే ఉన్నాడు అతను. అదే అన్న నిజం చెప్పురా బాబు, ఇది మూసినది, చెరువు కాదు. చెరువు అనుకో రౌండ్ ఆఫ్ లా ఏనో దగ్గర ఉంది అంటే పోయి మునుగుతాం, 10 ఫీట్ తేలాడతాం. ఇది నది, పారే నదిని వేడబడేసిన చెప్పురా నేనా. కొట్టుకుపోయి ఏందో మేము ఒక 22 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. 22 కిలోమీటర్లు. అక్కడ గొప్పదనం ఎవరిదంటే పోలీసు వారిది. వాళ్ళు అక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది, మా వాళ్ళు ఒక 6 మంది, అటు మేము మేము 6 మంది, అందరం కలిసి అట్లనే నీలమైన ప్రయాణం. మట్టి అనక బుడద గడ్డి, బర్రెలు తినే గడ్డిలా నడుచుకురా ఒక దగ్గర 22 కిలోమీటర్లు. మామూలు 2 కిలోమీటర్లు నడవాలంటేనే అమ్మా నాయన ముండ్లు అనక ఈ ఊరు ఆ ఊరు, తొవ్వలేదు ఇట్లా పోనిక లేదు అంటే మళ్ళా ఊరంతా తిరిగి రౌండ్ తిరిగితే అది ఉన్నది గౌరెల్లి. నాగోల్ అవతల ఉప్పల్ ఉంది కదా, ఉప్పల్ అవతల గౌరెల్లి. మూటా తీసుకోండు స్కూటీలో పెట్టి దాని సేమ్ ఇట్లా తెల్లవారుదాం. అది కూడా ఇక ఆ రాత్రిలే టైంకి మనం అన్నికి రాదు, ఎందుకంటే మనం చూడండి ఏంది అనొద్దు. జరిగిన అంచనా ఆ టైం తీసుకొచ్చిండు, మూసినదిలో పడేసిండు, వెళ్ళిపోయిండు. ఏం తెలియని లాగా వాడు కూడా సైలెంట్ ఇట్లనే వాడు ఫోన్ పడిపోతాడు. మళ్ళీ అట్లున్నాడు. వీనికి వానికి ఏముంది, వాడు ఆటోనైతే వీడు బారాన. పొద్దు ముగ్గులు తిన్నామన్నా, దీనికైతే 24 గంటల్లో మేము పొద్దు ముగ్గులు తిరిగితే సాయంత్రం లాస్ట్ టైం అయింది. ఇంకా సార్ ఇంకా మేము ఫెయిల్ అయిపోయినాం సార్, మాతోడు కాదు సార్ అనే మాట రావట్లేదు మాకు, ఇక దొరకట్లేదు. మీరు చూసిరా మేము చూసినామా, మాకేం తెలుసు సార్, మరి తేలన్నాం కదా అని చెప్పడానికి కూడా మాకు మనసు వస్తలేదు. వాళ్ళు మా బాధ చూస్తున్నారు, మేము వాళ్ళ బాధ చూస్తున్నాం, మరి దొరకట్లేదు. ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ పోయినాం, మళ్ళీ మొదటికి వచ్చినాం. ఇంక వెళ్ళిపోదామనే సమయానికి ఒక్కసారి మా టీంని అందరినీ బతలన్నారు, ఇంత దూరం వచ్చినాం రా, ఆ తల్లి ఎవరు అయితే ఆడపిల్ల కదా, ఒక్కసారి మళ్ళా అలా ఒక 2 రౌండ్లు వేసేద్దాం అని ఒక సూర్యుడిగా అస్తమిస్తుండు కరకర మునిగే సమయంకి అక్కడి నుంచి బర్రెలు వస్తున్నాయి. బర్రెలు అయినా అన్న ఇట్లా మేమంటే ఇవాళ వచ్చినాము, మీరు రోజు నిధులరు కదా, మీకేమైనా కొత్తగా ఏమైనా కనబడ్డా అన్న ఆకారాలు ఇక్కడ అంటే, ఏమన్నా ఏం లేదు, మా బర్రె దగ్గర ఉర్రుతున్నది చూడండి అన్నది. బిత్తరపోతుంది అనమాట. ఆ యమధర్మరాజు పట్టుకుపోయిన ఆత్మను తీసుకెళ్ళాడు, ఆ దేహాన్ని తీసేందుకు శివుని నంది రూపంలో దున్నపోతూ అది గాండ్రిస్తుంది, బర్ర అరుస్తుంటే ఓసారి వేరే చూద్దామని చెప్పి పోతా కల్లా ఆ మూట కాలదని లేచింది. తీసుకొచ్చి బయట గుమ్మరిస్తే అస్సలు ఇప్పుతే అన్న ఈ మొత్తం బొచ్చంతా పోయింది, ఈ గుండు మొత్తం పోయింది. ఇట్లానే ఉన్నాయి ఇవన్నీ పోయినాయి ఇట్లా. అంటే సంచి మూట కట్టింది కదా, అందులో వాటర్ లీక్ అయినది అంతా బాడీ మొత్తం కరిపోయింది. ఈ బ్యాగ్ ఇదంతా అట్లనే ఉంది, ఇక్కడ వరకు ఇదంతా ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా స్మాష్ అయిపోయింది. అంటే అంత అధ్వానం. ఈ బాడీ ఆ గోడీ ఇది గుర్తుకొచ్చింది. అంటే ఇలా నా గతంలో డెడ్ బాడీలు ఇవి.